వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా అంతా మాట్లాడుతున్న ఒక గొప్ప స్టోరీ చావా. అసలు ఎవరు ఈ చావా, ఎవరితో స్టార్ట్ అయింది స్టోరీ, ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ టు ఆ వీడియో. భారతదేశంలో ఒక రాజు ఒక గొప్ప యోధుడిగా ఎదిగాడు. పెద్ద సామ్రాజ్యం బిల్చేసి చరిత్రను సృష్టించాడు. మరాఠా జెండాను ఎగరేసిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక రాజు కేవలం రాజ్యాన్ని మాత్రమే బిల్చేశాడు. రాజ్యం నిలబడాలంటే గర్వంగా పోరాడే వారసుడు అవసరం. ఎవరు ఆ వారసుడు? శత్రువుల గుండెల్లో భయం నింపిన సింహం. మరాఠా సామ్రాజ్య చరిత్రలో ఒక మహానాయకుడు ఉన్నాడు. ధైర్యం, ఆత్మగౌరవం, త్యాగం అంటే ఏంటో తన జీవితంలో చూపించాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని చివరి వరకు తన ధర్మాన్ని వదులుకోని వీరుడు ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్. శివాజీ మొఘల్ సామ్రాజ్యానికి ఒక ఊహించని శత్రువు అయితే ఔరంగజేబ్ పాలనకు ఒక అనుకోని ఆపద శంభాజీ. శివాజీ మనకు సర్వశక్తివంతమైన మార్గాన్ని చూపించాడు. శంభాజీ ఆ మార్గాన్ని గర్వంగా కొనసాగించాడు. ఆ కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశాన్ని టోటల్ గా స్వాధీనం చేసుకుని భారతీయులందరినీ ఇస్లాం మతంలోకి ఫోర్స్ఫుల్ గా మార్చేవాడు అండ్ చాలా గుళ్ళను నాశనం చేశాడు. బట్ అతనికి గట్టిగా ఎదురు దబ్బించిన నాయకుడు శంభాజీ మహారాజ్. శంభాజీ మహారాజ్ చేసిన పరాక్రమాల వల్ల ఆయనని చావా అని మరాఠీలు గౌరవించారు. చావా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీని ఒక సింహంలాగా, ఆయనకు పుట్టిన శంభాజీని చావా అని గౌరవించారు. 1660లో షాహాజీ భోస్లే జిజియాబాయిలకు పుట్టాడు శివాజీ మహారాజ్. జిజియాబాయి చిన్న ఏజ్ నుంచే శివాజీకి ధర్మం, రాజ్య పోరాటం కోసం చెప్పేది. శివాజీ తండ్రి బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసేవాడు. బట్ శివాజీకి మాత్రం మొఘల్ పాలన నచ్చేదే కాదు. వాళ్ళు బలవంతంగా హిందువులను మతం మార్చేవారు. అండ్ చిన్న ఏజ్ లోనే రాజకీయం అని యుద్ధ వ్యూహాలను నేర్చుకుని చిన్న సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు శివాజీ. తన చిన్న సైన్యంతో కొన్ని కోటలను స్వాధీనం చేసుకుని 1659లో బీజాపూర్ సుల్తాన్ సేనాపతి ఆఫ్ఘన్ ఖాన్ ను ఓడించాడు. అండ్ దెన్ గొరిల్లా వార్ ప్లాన్ తో పెద్ద రాజ్యాలను కూడా గడగల్లాడించాడు. గొరిల్లా వార్ ప్లాన్ అంటే సర్ప్రైజ్ అటాక్స్ చేయడం అండ్ అడవుల మధ్యలో ఉండి పెద్ద పెద్ద సేనలను సెపరేట్ చేసి టార్గెట్ చేసేవారు. ఔరంగజేబ్ కూడా శివాజీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తెలుసుకున్నాడు. 1674లో శివాజీ తనను తాను ఛత్రపతిగా ప్రకటించుకుని స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన ఆ టైంలోనే చాలా హిందూ దేవాలయాన్ని రీబిల్డ్ చేశారు. అందులో కాశీ విశ్వనాథుని టెంపుల్ కూడా ఉంది. అయితే 1680లో శివాజీ మరణించాక రాజ్యంలో చాలా కలహాలు వచ్చాయి. కొంతమంది శివాజీ చిన్న కొడుకుని రాజుని చెయ్యాలని ప్రయత్నించారు. అయితే శంభాజీ తన ధైర్యంతో, తెలివితేటలతో నిజమైన వారసుని నిరూపించుకున్నాడు. తర్వాత 1681లో అధికారికంగా ఛత్రపతి అయ్యాడు మన చావా. ఎప్పటికైనా మొత్తం భారతదేశాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటున్న ఔరంగజేబ్ కు మంచి అవకాశం దొరికింది. 1681లో శివాజీ మరణించిన తర్వాత ఔరంగజేబ్ మరాఠీల్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు. అతను 5 లక్షల మందితో కూడిన భయంకరమైన మొఘల సేనను దక్షిణ భారతదేశానికి పంపాడు. ఔరంగజేబ్ మొదట మరాఠీలను బలహీనపరిచి తర్వాత రాజ్యం చేజిక్కించుకోవాలనుకున్నాడు. బట్ ఔరంగజేబ్ కల ఎప్పటికీ నెరవేరలేదు. దానికి ప్రధాన కారణం శంభాజీ మహారాజ్. తన తండ్రిలాగే గొరిల్లా వార్ స్ట్రాటజీ యూజ్ చేసేవారు. మొఘల్ సైన్యం పెద్దదైనప్పటికీ వాళ్ళని అడవి మార్గంలో యుద్ధాలు చేస్తూ చిన్న చిన్న దాడులతో నిరాశపరిచేవాడు. మొఘల్ సైన్యం లక్షల్లో ఉండడం వల్ల వాళ్ళకి తినడానికి చాలా టైం పట్టేది. ఆ టైంలో శంభాజీ వాళ్ళ ఆహారం అండ్ ఆయుధ ప్లేసెస్ మీద దాడి చేసి వాటిని డ్యామేజ్ చేసేవాడు. అండ్ ఎక్కడ మొఘల్ సైన్యం వీక్ గా ఉంటే అక్కడికి తెలియకుండా వెళ్ళి వాళ్ళని చంపి వేరే ప్లేస్కి వెళ్ళిపోయేవాడు. శంభాజీ మరాఠా నౌకాదళాన్ని చాలా స్ట్రాంగ్ గా చేశాడు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే ఔరంగజేబ్ షిప్స్ ని నాశనం చేసి వాళ్ళ వ్యాపారాన్ని కూడా నాశనం చేశాడు. సింధ్, పోర్చుగీస్, డచ్ అండ్ ఇతర శత్రువులను కూడా ఎదుర్కొంటూ మరాఠా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. శంభాజీ తన తండ్రిలాగానే చాలా టెంపుల్స్ ని రీబిల్డ్ చేయించాడు. ప్రతి మతానికి గౌరవం ఇచ్చేవాడు. ముస్లిం మతాలకే కాకుండా పోర్చుగీస్, క్రిస్టియన్ మతాలకు కూడా మర్యాద ఇచ్చేవాడు. భారతదేశంలో ఉన్న సిక్ గురుద్వారాలకు కూడా రక్షణగా ఉన్నాడు. చాలా మంచి పనులు చేశాడు. శంభాజీ ఎదుగుదల చూసి 1969లో ఇంట్లో వాళ్ళే రాజ్యం మీద ఉన్న ఆశతో శంభాజీ మహారాజ్ తక్కువ సైన్యంతో ఉన్న ప్లేస్ ని ఔరంగజేబుకు చెప్పారు. ఔరంగజేబ్ చేసిన ఇలాంటి దాడి వల్ల శంభాజీ దగ్గర ఉన్న కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొఘల్ సైన్యం శంభాజీని దొంగచాటుగా పట్టుకుంది.
ఔరంగజేబు అతన్ని చాలా ఘోరంగా 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టించాడు. ఇస్లాం మతంలోకి మారు లేదా చచ్చిపో అని ఆఫర్ ఇచ్చాడు. సంభాజీ మహారాజ్ నా ప్రాణం పోయినా నా హిందూ ధర్మాన్ని మాత్రం వదలనని చెప్పాడు. దానిని తట్టుకోలేకపోయిన ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ చర్మాన్ని ఒలిపించి శరీరంపై ఉప్పు రాయించాడు. చాలా చిత్రహింసలు పెట్టి కళ్ళు పీకి మరాఠీలు చూస్తుండగా సంభాజీ మహారాజ్ని చంపాడు. సంభాజీ మహారాజ్ మరణించిన తర్వాత మరాఠా వీరులు ఆయన త్యాగాన్ని వృధా చేయలేదు. మరాఠాలో ఉన్న చిన్న చిన్న రాజులు అందరూ కలిసి ఔరంగజేబ్ మీద తిరగబడ్డారు. 1707లో ఔరంగజేబ్ మరణించాడు. అండ్ చివరికి సంభాజీ త్యాగం వల్ల ఔరంగజేబ్ భారతదేశంలో దక్షిణ ప్రాంతాన్ని జయించలేకపోయాడు. తర్వాత 18వ సంవత్సరంలో మరాఠా సామ్రాజ్యం భారతదేశంలో అతిపెద్ద శక్తివంతమైన కింగ్డమ్ గా ఎదిగారు. ఒక రాజు గెలవాలంటే ఒక బలమైన సైన్యం కావాలి. ఒక సామ్రాజ్యం నిలబడాలంటే ప్రజల గుండెల్లో ఒక నమ్మకం అవసరం. సంభాజీ మహారాజ్ ఆ నమ్మకాన్ని అందించాడు. ధైర్యం, పోరాటం, త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. ఛత్రపతి మహారాజ్ ఒక పెద్ద రాజు. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ ఆయన కొడుకు అయిన చావా తండ్రి ఆశయాన్ని నిలబెట్టాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై. Thank you for watching. Please subscribe.